అన్వేష్ పాత వస్తువులను వెతకడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు పాత మార్కెట్లో ఒక చిన్న ఇత్తడి తాళం చెవిని చూశాడు. అది చాలా ప్రత్యేకమైనది. దానికి ఒక్క పక్క మాత్రమే రంధ్రం ఉంది, ఇంకో పక్క లేదు. అది ఎక్కడికి సరిపోతుందో ఎవరికీ తెలియదు. అన్వేష్ ఆ తాళం చెవిని తన జేబులో పెట్టుకున్నాడు. అది తాకగానే తన మనసుకు ఏదో అలజడి మొదలైంది. ఒక పాత జ్ఞాపకంలా. ఆ రోజు సాయంత్రం అతను ఒక పాత కలప పెట్టెతో ఉన్న వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడి పేరు ధీర్. ఆ పెట్టెపై అన్వేష్ తాళం చెవి ఆకారం ఉందని అన్వేష్ గమనించాడు. కాని తాళం చెవి రంధ్రం లేదు. ఈ తాళం చెవి ఈ పెట్టెదేనా అని అడిగాడు అన్వేష్. ధీర్ మౌనంగా నవ్వాడు. దీన్ని నువ్వు కనుక్కున్నావు. ధీర్ మెల్లగా పెట్టెపై తాళం చెవి ఉంచాల్సిన చోట అన్వేష్ చెవిని పెట్టమని సైగ చేశాడు. తాళం చెవిని పెట్టెపై ఉంచగానే అది ఒక క్లిక్ శబ్దంతో పెట్టెలోకి కలిసిపోయింది. పెట్టె తెరవలేదు, కాని దాని చుట్టూ చిన్న వెలుగు వచ్చింది. ఇదేంటి అని అడిగాడు అన్వేష్. ధీర్ కళ్ళు మూసుకుని, ఇది జ్ఞాపకపు తాళం చెవి. ఇది కాలాన్ని లాక్ చేయదు, కానీ గతాన్ని తెరుస్తుంది అన్నాడు. ధీర్ పెట్టెను అన్వేష్ చేతికి ఇచ్చి, నువ్వు చూసింది నిజం. జీవితంలోని గొప్ప విషయాలు ఎప్పుడూ తాళం చెవి రంధ్రం లేకుండానే వస్తాయి అని నవ్వాడు.